ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి పోలీసుల విచారణకు హాజరయ్యారు సిద్దిపేట కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్. గంటన్నర పాటు ఆయన స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. తన ఫోన్ ట్యాప్ అయినట్లు అలర్ట్ మెసేజ్ వచ్చిందని గతంలో డీజీపీకి జూబ్లీహిల్స్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు చక్రధర్ గౌడ్. దీంతో ఆయన్ను 2 సార్లు విచారించారు పోలీసులు. ఇవాళ మరోసారి పిలిచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు తన ఫోన్ ట్యాప్ చేయించారని ఫిర్యాదు చేశాడు చక్రధర్ గౌడ్. నేను గతంలో హరీష్ రావు పైన చాలా పోరాటం చేశాను. ఆయన చేస్తున్న అన్యాయాలు అక్రమాల పైన గొంతెత్తిన అని చెప్పేసి ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా నాకు అప్పుడు అర్థం కాలేదు. నా మీద కేసులు ఎట్లయితున్నాయి, నా అడుగడుగు ఎలా తెలుస్తుందో అర్థం కాలేదు. మా కుటుంబంలో ఉన్న అందరి ఫోన్లు ట్యాప్ చేసి మమ్మల్ని నా పైన నాలుగు సార్లు జైలుకు పంపాడు, 7 కేసులు పెట్టాడు. అంత నిర్బంధంలో కూడా ఆయన పైన నిలబడడం జరిగింది. మన 2023లో సిద్దిపేట నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను నేను. నా ఫోన్ ట్యాప్ అయింది అని చెప్పేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత బంజారాహిల్స్ పోలీసులు పిలిచారు. చక్రధర్ నీ ఫోన్ ట్యాప్ అయింది, ఒకసారి రమ్మంటే డీటెయిల్స్ ఇచ్చాను. ఇది 3వసారి ఇక్కడ జూబ్లీహిల్స్ లో మొన్న గంటన్నర విచారణ చేశారు. దాని తర్వాత ఇవాళ నాకు ఒక మెయిల్ వచ్చింది యాపిల్ నుంచి, అది ఇవ్వడం జరిగింది. సో పోలీసు వారికి నేను సహకరిస్తున్నాను. దీంట్లో ముఖ్య కారణం తన్నీరు హరీష్ రావే ఉంటారు, ఇంకొకరికి సంబంధం ఉండదు. ఎందుకంటే అక్కడ ఆయన చెప్పిందే వేదంగా నియంత్రిత పాలన జరుగుతుంది సిద్దిపేటలో. అలాంటి ఒక చోట నాలాంటి వాడు పోయి కొట్లాడడంతో అక్రమ కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టాడు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో ముఖ్యంగా భారతీయ పాత్ర ఉంటుంది. ఎందుకంటే నాకు రాధాకృష్ణకు భుజంగరావుకి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు ఎవరో తెలియదు. సిద్దిపేట వాసిని, నేను సిద్దిపేటలో ఉండేవాడిని. నా ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం వరకు ఉంటుంది. నా తమ్ముడు ఫోన్ ఎందుకు ట్యాప్ చేస్తారు, నా డ్రైవర్ ఫోను, నా ఇంట్లో ఒక 20 ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తారు మీరు చెప్పండి. సో ఇదంతా హరీష్ రావు కుట్ర అని నేను గంటపదంగా పోలీసు వాళ్ళకి చెప్పాను. అప్పుడు వాళ్ళు నేను ఫోన్ నెంబర్లు ఏవైతే ఇస్తానో అవి టాలీ చేశారు. మళ్ళీ ఇప్పుడు ఇవాళ ఏదైతే పెండింగ్ సాక్ష్యాలు ఉన్నాయో వాటి ఇవ్వడానికి పిలిచారు. సంతకాలు ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేయడం జరిగింది.